మీ బిజినెస్ కి స్టాటిక్ వెబ్సైట్ చేయించుకోవాలా లేదంటే డైనమిక్ వెబ్సైట్ చేయించుకోవాలా తెలియట్లేదా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. అసలు మనం ఫస్ట్ స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక వెబ్సైట్ లో ఎలాంటి సర్వర్ సైడ్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ లేకుండా, అలాగే ఎలాంటి డేటాబేస్ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఉంటే దాన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటారు. సో ఇలాంటి వెబ్సైట్స్ లో మేజర్ గా యూజర్స్ పేజెస్ లో ఉన్న కంటెంట్ అనేది చూడగలుగుతారు. ఈ స్టాటిక్ వెబ్సైట్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బిజినెస్ వెబ్సైట్స్ కావచ్చు, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ కావచ్చు, ఇలా ఇవన్నీ ఈ స్టాటిక్ వెబ్సైట్స్ కిందకి వస్తాయి. అదే ఇప్పుడు డైనమిక్ వెబ్సైట్స్ కి వచ్చేసరికి ఈ వెబ్సైట్స్ కి సర్వర్ సైడ్ లాజిక్ అనేది ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, అలాగే ప్రాపర్ డేటాబేస్ యూసేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ కన్సిడర్ చేసుకుంటే ఈ కామర్స్ అనేవి డైనమిక్ అప్లికేషన్స్, ఎందుకంటే అందులో యూజర్ రిజిస్టర్ అవ్వచ్చు, లాగిన్ అవ్వచ్చు, ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా డైనమిక్ యాక్టివిటీస్ అనేవి యూజర్ చేస్తారు. ఈ యాక్టివిటీస్ అన్ని డేటాబేస్ లో డేటా స్టోర్ అవుతుంది. అలాగే ఆర్డర్ ప్లేస్ కాగానే ఏం అవ్వాలి, నెక్స్ట్ ఆర్డర్ రిటర్న్ చేయాలంటే ఏం అవ్వాలి, ఇలా క్లిక్ చేయగానే మనకు అదంతా ప్రాసెస్ జరుగుతుందంటే మనం ఇంప్లిమెంట్ చేసిన సర్వర్ సైడ్ లాజిక్ వల్ల అవుతుంది. సో ఇలా సర్వర్ సైడ్ లాజిక్ ప్లస్ డేటాబేస్ కనెక్షన్ ఉన్న అప్లికేషన్స్ కి మనం డైనమిక్ అప్లికేషన్స్ అంటాం. స్టాటిక్ వెబ్సైట్స్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి డెవలప్ చేసడానికి కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది, అలాగే తక్కువ ఎఫర్ట్ పడుతుంది. వేరే కమింగ్ టు డైనమిక్ వెబ్సైట్, ఇక్కడ మనకి కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో మీరు అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని మీ బిజినెస్ కి మీరు స్టాటిక్ వెబ్సైట్ చేయించుకోవాలా లేదంటే డైనమిక్ వెబ్సైట్ చేయించుకోవాలా అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. మీకు ఎలాంటి వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే మీరు మన మనీ వరకు రీచ్ అవుట్ అవ్వండి. మీకు ఎలాంటి సర్వీసెస్ అయినా, ప్రోడక్ట్స్ అయినా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది.